దేవునికి ఇష్టంగా జీవించాలి. ఎలా జీవించాలి? ఇష్టంగా జీవించాలంటే మనం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి. మన తల్లిదండ్రులను ప్రేమించే విషయంలో, మన బిడ్డలను ప్రేమించేటువంటి విషయంలో, తల్లిదండ్రులు అనేటువంటి వారు బిడ్డలను పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడో అనాథ శరణాలు ఇప్పుడు ఎక్కువైపోయినాయి. అనాథ శరణాలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఎక్కువైపోయాయి. నిజంగా ఎందుకు ఉండాలి? అవన్నీ అవసరమా? తల్లిదండ్రులు అయినటువంటి వారిని కుమారుడు చూడరా, కుమార్తెలు చూడరా? పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో అందుకని నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. ఎంతో దారుణం అండి. బిడ్డలు నవమాసం కని పెంచి పోషిస్తే తల్లిదండ్రుల మాట వినకుండా భయంకరమైనటువంటి స్థితిలో మేము మా ఇష్టం వచ్చినట్టు జీవిస్తామని వాడి జీవితాలు ఏమండి కుక్కలు చింపేసిన విశ్రాంతులకు అయిపోయిన జీవితాలు బయట. ఏమండి వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకసారి తండ్రి గుండె తల్లి గుండె ఏమైపోద్ది? పగిలిపోద్ది. అరే నా మాట వినకుండా వాళ్ళు వెళ్ళారే, అయా ప్రభువా ఇప్పటికైనా వారి బుద్ధులు వచ్చి ఇంటికి రావడానికి సహాయం చేయ ప్రభు. అయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, అయ్యా కరుణగలిగినటువంటి దేవుడు అయ్యా, వారిని రప్పించు ప్రభు, రప్పించు ప్రభు, రప్పించిన ఆయన అని తండ్రి తల్లి ఏం చేస్తారంటే వేదన చెందుతారు. ఒక్కొక్క కుటుంబాల్లో తండ్రి ఉంటాడు, ఒక కుటుంబంలో తల్లి ఉండదు. తల్లి వెళ్ళిపోతే పైకి, లేకపోతే ఒక సందర్భంలో తండ్రి వెళ్ళిపోతాడు, తల్లి ఉండదు. కనుక పిల్లలు అదే ఆసరా తీసుకొని క్రమశిక్షణ లేక ఏమండి తల్లిదండ్రులు మాట్లాడాక భయంకరమైనటువంటి స్థితిలో కుక్క సాగు తెచ్చుకునే కూడా ఉన్నారు చాలా మంది. బైబిల్ అందుకని తప్పిపోయిన కుమారుడు గురించి చెప్తూ తండ్రి దగ్గర ఉన్న ఆస్తి, తండ్రి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా ఏది కావాలంటే అది ఉంది. ఏది అంటే ఏది, ఇది కావాలంటే అది ఇచ్చేసాడు తండ్రి. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ చాలా. అందుకనే ఆ కుమారుడు తండ్రిని ఏమండి రొట్టెని అడిగితే రాకునిచ్చునా, ఏమండి గుడ్డును అడిగితే పామునిచ్చునా అని రాయబడదు. మనం ఏదైతే అది చెప్తాడు తండ్రి వెంటనే వద్దు అన్నాడు. ఎందుకు అన్నాడు? తండ్రి ప్రేమ అలాంటిది. ఒకవేళ ఒక దెబ్బ కొట్టినా మన కాసేపటికి ఆ కుమార్తెను చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుడు జీవితంలో కూడా అడిష్టానుసారంగా వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. దేవుడికి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేకుండా జీవిస్తున్నాడు. ఏమంటే తండ్రికి అంటే తండ్రికి ప్రేమ ఉంది కానీ కుమారుడికి తండ్రి మీద ప్రేమ లేదు. ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, డబ్బు తీసుకు వెళ్ళిపోయాడు, మొత్తం పాడు చేశాడు, వ్యసనంలోకి వెళ్ళిపోయాడు, పేకాటాడు, జోదం అన్ని ఆడాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. చివరికి బెకారైపోయాడు, తింటానికి తిండి లేదు. ఆ ఉన్నదంతా వెళ్ళిపోయారు, ఎవరు రాట్లా. ఏమండి ఒంటరివాడగా అయిపోయాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు బాగా దిగులు, ఏంటి నేను ఆ పరిస్థితి ఇప్పుడు ఏదైనా హార్ట్ స్ట్రోకో లేదా ఏదైనా భయంకరమైన స్థితితో నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన. అందుకనే ప్రతి మనిషికి కుటుంబం ఉండాలి, సహవాసం ఉండాలి. కుటుంబం లేకపోయినా సహవాసం ఉండాలి. రేపు రోజున ఒక సహవాసం వెళ్ళి ఆ వ్యక్తి తీసుకెళ్ళి పారేయాలంటే సహవాసం కంపల్సరీగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళినప్పటి నుంచి తండ్రి ఆయన వేదన ఎంత వేదనో ఆ వేదన నుంచి రాలేదు కానీ తండ్రి ఎంత వేదన పడ్డాడు. నా కుమారుడు ఏమయ్యాడు, ఏం తింటున్నాడు, ఏముంటున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు అన్ని సమృద్ధిగా తినేవాడు, వాడికి ఏది కావాలో తెచ్చిపెట్టేవాడిని. కానీ ఇప్పుడు ఏమయ్యాడని ఎన్నో సంవత్సరాలు వాడు ఎప్పుడు వచ్చాడో అన్ని సంవత్సరాలు వేదన చెంది, బాధ చెంది, ఆ గుండె కరుక్కుపోయి కరిగిపోయి ఏమండి వేదన చెందిన సందర్భాలు లేవంటారా? ఉన్నాయి. అది ఎప్పుడో తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన ఎప్పుడైతే కలిగిందో అనుకుంటాడు కదా తండ్రి పరలోకమునకు ఎదురు నేను పాపం చేశాను క్షమించు అని చెబుదామని ప్రాక్టీస్ చేశాడు. ఆ మాట అనుకున్నాడు, బయలుదేరాడు. ఎక్కడో తండ్రి ఉన్నటువంటి నివాసం దగ్గరికి వచ్చాడు. పరిస్థితులన్నీ మారిపోయినాయి. కుమారుడు కూడా మారిపోయాడు. ఫస్ట్ ఉన్న లాభం లేడు.